నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. తీరిన చిలకలూరిపేట ప్రాంత ప్రజల చిరకాల వంచ మనుగడలోకి 16వ నంబరు బైపాస్ జాతీయ రహదారి. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. తిరుపతిలో ప్రొఫెసర్ చెంగయ్యపై దాడిని ఖండించిన రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పల్నాడు జిల్లా శాఖ బాధితులను వెంటనే శిక్షించాలని డిమాండ్. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం జరగనున్న మున్సిపల్ చైర్మన్ బింగిరామూర్తి సంస్మరణ సభ పాల్గొనున్న మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా స్థానికంగా అభివృద్ధి ఊతంగా తలపెట్టిన చెన్నై నుంచి కోల్కతా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. దీంతో చిలకలూరిపేటలో ట్రాఫిక్ కష్టాలు ప్రమాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పడిందని చెప్పవచ్చు. డిసెంబర్ 5వ తేదీన నేషనల్ హైవే అథారిటీ అధికారులు లాంఛనంగా జాతీయ రహదారిని ప్రారంభించారు. బొప్పూడి నుండి తిమ్మాపురం వరకు 16.384 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 3 చోట్ల వంతెనలు కూడా నిర్మించారు. బైపాస్ నిర్మాణం జరిగిన ప్రాంతంలో 6 లైన్ల రహదారి ఏర్పాటుతో పాటు బొప్పూడి నుంచి తిమ్మాపురం వరకు ఎడమ వైపు సర్వీస్ రహదారి, ఆ పక్కన సైడ్ డ్రైన్ గోడ నిర్మించారు. ఇక తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండగానే ఈ బైపాస్ నిర్మాణం ప్రారంభించారు. జాతీయ రహదారి ఉన్నప్పుడు మళ్లీ బైపాస్ ఇవ్వకూడదని దేశవ్యాప్తంగా ఒక చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2014-19 మధ్య ఆనాడు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇక్కడకు బైపాస్ తీసుకొచ్చారు. రహదారికి సంబంధించి చేసిన భూసేకరణలో 25% కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వమే భరించే తొలి ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఇది ఒక్కటే ఉంది. జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఒక శాఖ తెరిచి రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించారు. అదేవిధంగా ఈ బైపాస్కు ఓ చరిత్ర ఉంది. కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టు కూడా ఇదే అవడం విశేషం. మరోపక్క ఈ బైపాస్ రహదారి దేశంలోనే ఉత్తమ ప్రొవిజనల్స్ ఉన్న రోడ్డు, గ్రీనరీ కూడా ఉంది. కెమెరాలు, దీపాలు కూడా ఏర్పాటు చేశారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా నూతన బైపాస్ రహదారి కోసం ఎదురు చూస్తున్న చిలకలూరిపేట ప్రాంత ప్రజల కల సాకారమైంది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్ఆర్టీ సెంటర్ వద్దకు ర్యాలీగా వెళ్లిన వారు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు కొనియాడారు. ఆ మహనీయుని అడుగుజాలల్లో నడుస్తూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर लाली తెలుగుదేశం పార్టీ లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం లాలి లోకేష్ గారి నాయకత్వం లాలి పద్మనాభ కుమార్ గారి నాయకత్వం పట్టణాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఇద్దరిని అడగాలి. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క పౌరుని కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఒక పవిత్రమైన గ్రంథం. మరి భారతదేశంలోనే అత్యున్నత స్థానమైనటువంటి మరి భారత రాజ్యాంగాన్ని అన్ని విధాలా గౌరవించి దానిలోని మరి అన్ని విలువల్ని కూడా తమ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్ని విధాలా న్యాయం చేస్తారని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వం అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని వచ్చే విధంగా మరి పరిపాలన చేసింది. ఈ రోజు రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక ప్రభుత్వం పార్టీ ఏదన్నా ఉన్నట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఏ ప్రభుత్వం కూడాను మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా మరి పరిపాలన చేయాలని చెప్పేసి ఆశిస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి దళిత వాడల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో కానీ ఒక పండగలా చేసుకుంటున్నామంటే అది భారత రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు తూచి తప్పకుండా అమలు చేస్తూ ఆయన శిష్యుల్లాగా పనిచేసే చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక పండగలా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచి జగన్మోహన్ రెడ్డి దళితులపై ఏ విధంగా దాడులు చేసి దళితులు ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి వీలు లేదనే విధంగా
జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. అలాంటి దుర్మార్గుడిని, నరరూప రాక్షసుణ్ణి అంతమొందించే విధంగా తుప్పుగా ఓడించే పాత్రల్లో కీలక పాత్ర పోషించిన ఈ దళితులకి హ్యాట్సాప్ చేస్తూ ఈ దళితులు మరలా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని మంచి బాటలో నడుచుకుంటూ పత్తిపాటి పుల్లారావు గారి ఆజ్ఞతో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని దళిత వార్డుల్లో ఏ కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి చేసుకునే విధంగా చేసుకుంటారని అందరికీ తెలియపరుస్తూ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒక పండగలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉందంటూ తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన చిలకలూరుపేటలో కూటమి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ చిలకలూరుపేటలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరి న్యాయం జరుగుతుందని ఒక భావనతో అందరూ మన చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ, న్యాయం జరిగిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించుకొని అలాగే ఎన్ఆర్టీ సెంటర్లో కూడా ఆ పెద్దానికి నివాళులు అర్పించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎంతటి అల్లాడిపోయారో అందరూ చూసే ఉంటారు. ఆ రాజ్యాంగాన్ని జనం భరించలేక జగన్మోహన్ రెడ్డిని దించి మళ్ళీ కొత్తగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు జరుగుతుంది అంటే ఈ దేశంలో దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి ఎంతో ఉంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు ఏ విధంగా ప్రజలందరూ కూడా ఆచరించి ఈ దేశానికి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు కాబట్టి ప్రజల తెలియగల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నాం. ఈ శుభ సందర్భంగా మనం తెలియజేసుకున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆశయాల్ని, ఆయన యొక్క సిద్ధాంతాలని మనకు కట్టుబడి ఉండి ఆయన అడుగుజాడలు నడవాలని మన ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారు ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కనుక దయచేసి అందరూ క్రమశిక్షణతో ఉండి మన అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వేడుకల్లో పట్టణంలో ఉన్న అందరూ నాయకులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గడిచిన 5 సంవత్సరాలు రాజారెడ్డి పాలనతో విసుగు చెంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా మనకి పాలన ఉండాలనే సదుద్దేశంతో రాబోయే రోజుల్లో మనకి మంచి పాలన కావాలనే ఉద్దేశంతో మనకి మొన్న 24లో కొత్త ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు. అదేవిధంగా మనకి రాజారెడ్డి పాలన పోయి ఈ కోట ప్రభుత్వం రావడంతో డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి పాలన అమలవుతుందని ప్రజలందరూ వాళ్ళతో పాటుగా మేము కూడా భావిస్తున్నాం. అదేవిధంగా వెనకబడిన వర్గాలను కూడా అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క కోట ప్రభుత్వం ముందుకెళ్తుంది. చిలకలూరుపేట మండలంలోని గొట్టిపాడు పంచాయతీలో గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నారదముని, తహసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా అర్జీలపై అక్కడే చర్చించి వీలైనంత వరకు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి చూపించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ ఎద్దనపూడి ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షులు జివాజీ మదన్ మోహన్, నాగభైరవ ఆంజనేయులు, గొట్టిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పట్టణంలోని చౌదరా సెంటర్లోని శివాలయం ప్రక్కన వాసవి జ్ఞాన మందిరంలో శుక్రవారం జీఎస్టీ వ్యాపారస్తులకు ఆధార్ లింక్ చేయడం, వృత్తి పన్ను బకాయిలు కట్టించుకోవడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి వ్యాపార సంస్థలు చెల్లించేటటువంటి అద్దెలపై జీఎస్టీ గురించి, పాత ఇనుము వ్యాపారస్తులకు జీఎస్టీలో ఇచ్చిన మార్పుల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునరావు సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి సర్కిల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునరావుతో పాటు ఆడిటర్లు ఐద వెంకట ప్రసాద్, సామ శ్రీనివాసరావు, తూబాటి మూర్తి, అకౌంటెంట్లు, చిలకలూరిపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మద్ది వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్ను శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మేము చిలకలూరిపేటలో ఉన్న ఆర్యవైశ్య సంఘం భవనం రిజిస్టర్ అయిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తులకు ఆధార్ అనుసంధానం చేస్తున్నాం. కాబట్టి వర్తకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ని మా యొక్క జీఎస్టీ రిజిస్ట్రేషన్కు అనుసంధానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే ఇదే రోజున మేము ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా మన వృత్తి పన్ను అంటాం మనం దాన్ని, ఆ వృత్తి పన్ను వ్యాపారస్తులందరూ కూడా చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 2వ తేదీన తిరుపతిలో ప్రొఫెసర్ చెంగయ్యపై జరిగిన దాడిని రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పల్నాడు జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఉదయం పురుషోత్తమపట్నం బైపాస్ మార్గంలో ఉన్న యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు పాస్టర్ బ్రదర్ కిస్టర్ మాట్లాడారు. లౌకికవాద ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని తుట్లు పొడవడమేనని క్రిస్టర్ అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అవుతుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు చెందిన పాస్టర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తారీఖున తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ చెంగయ్య అనేటువంటి ప్రొఫెసర్ యొక్క వారి యొక్క జీవితాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి, అక్కడ వారిని అవమానించడానికి, మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారనేటువంటి పేరుతో ఆయన్ని భౌతికంగా దాడి చేయడానికి కొందరు మతోన్మాదులు చేసినటువంటి ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ పల్నాడు శాఖ తరపున మేము క్రైస్తవ సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే ఇవాళ సమాజంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కొందరు మతోన్మాదుల వల్ల మత స్వేచ్ఛకు భంగం కలగడమే కాకుండా మతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం వారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలను బట్టి మేము ఖండిస్తూ ప్రభుత్వం, పోలీసు శాఖ వారు ఆ మతోన్మాదుల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇక్కడ అనేక మంది క్రైస్తవ సంఘాల నాయకులు ఇక్కడ వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఏకకంఠంతో దీనిని ఖండిస్తూ ఉన్నారు. మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రొఫెసర్ చెంగయ్య గారి మీద జరిగినటువంటి దాడి అమానుషం. ఆయన ఒక దళితుడు, అనేక సంవత్సరాలుగా నమ్మకంగా అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన మీద ఒక్క లోపం కూడా, ఒక కంప్లైంట్ కూడా లేదు ఇన్నాళ్లలో. కానీ ఈరోజు ఆయన మీద మతోన్మాదులు చేసిన దాడి క్రైస్తవ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా మంచిది కాదు. ఇలాంటి ప్రయత్నాలు అందరూ మానుకోవాలి. ఏదో కొంతమంది వల్ల, కొంతమంది మతోన్మాదుల వల్ల మత స్వేచ్ఛకు భంగం కలిగి మతాల మధ్యలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దయచేసి ప్రజలు దీన్ని గమనించండి. క్రైస్తవ సంఘాలన్నీ కూడా దీని మీద స్పందిస్తూ ఏకకంఠంతో ఖండిస్తున్నాం. కఠినమైనటువంటి చర్యలు త్వరగా ప్రభుత్వం వారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి దినాన అనేక మంది అంబేద్కర్ గారిని స్మరించుకుంటుండగా ఇలాంటి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ బింగి రామూర్తి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కళ్యాణ మండపం కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు రానున్నారన్నారు. టీడీపీ శ్రేణులతో పాటు బింగి రామూర్తి అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేవూరు కృష్ణమూర్తి కోరారు. మన మున్సిపల్
మాజీ మున్సిపల్ చైర్మన్ బింగిలి అమృత్ గారు స్వర్గస్థులైన సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకు శ్రీ ఆదివాసీ కళ్యాణ మండపంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాప సభలో మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మానవ ఎనసు గారు, తేల సుబ్బారావు గారు, తన మున్సిపల్ చైర్మన్ రఫారీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అనేక మంది హాజరవుతారు. కాబట్టి 50 మంది ప్రజానీకం, బింగిరామూర్తి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పుర ప్రముఖులు అందరూ హాజరయ్యి ఈ సంతాప సభని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. భారత రాజ్యాంగం ఆమోదించబడిన 75 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నిరుపేద ప్రజలు ఆర్థిక అసమానతలకు దూరం కావడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత ఎదుర్కొంటున్నారని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచబడిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములైన పాలకులు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించి జీవనోపాధికి కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నివాసయోగ్యానికి వ్యవసాయం చేసుకునేందుకు భూములు కేటాయించాలని అన్నారు. పేదరికాన్ని రూపుమాపే విధంగా పాలకులు ఆలోచనలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగమే లేకుంటే ప్రశ్నించే తత్వం లేకుండా పోయేదని, అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు బి శ్రీను నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు, వెంకట్, నాగరాజు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో, అలాగే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయుని యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వివక్షతో పాటు ఆర్థిక అసమానతలకు దూరమవుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే సమస్యలు నెలకొన్నాయో, ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా అమలు కావటం లేదో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందజేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, దళిత జన బంధువు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ దళితులకు భారతదేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నల్లపు కోటేశ్వరరావు, కుంఫు శిక్షకులు బత్తుల విక్రమ్, మాల మహానాడు నాయకులు సురేష్, వీరితో పాటు పలువురు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మరి దార్శనికుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక దిక్సూచి, ఎంతోమంది మరి ఆయన చూసిన స్ఫూర్తి, మరి అదేవిధంగా ఆయన బాటలో మరి మేము నడుస్తున్నటువంటి మరి ఆయన పేరు మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో. వాటిలో మరి మా న్యూ షావులిన్ కుంఫు అకాడమీ మా సభ్యులందరం కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ని స్థాపించి మరి దానిలో ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటూ మరి నేటికి 7 వసంతాలు పూర్తి చేసుకొని మరి జాతీయ స్థాయిలో మేము కుంకువాడ కరాటే పోటీలు నిర్వహిస్తున్నాము. మరి ఈ ఆదివారం మన చిలకలూరుపేట
మరి ఎంతోమందికి ఎన్నో రాష్ట్రాలకి జిల్లాల వారి వందలాది మంది విద్యార్థులందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వబోతుంది. కాబట్టి మరి చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మరి విజయపథంలోకి తీసుకువెళ్లాలని కోరుకుంటూ మరొకసారి చిలకలూరిపేట ప్రజలందరికీ అలానే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ముందుగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము నివాళులు అందరికీ చెప్తున్నాము. అలాగనే మరి చిలకలూరిపేటలో ఉన్న న్యూ షావలిన్ కుంఫు అకాడమీ వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ మీద మరి గత 7 సంవత్సరాలుగా నడుపుతున్న న్యూ షావలిన్ కుంఫు పోటీలను రేపు ఈ నెల 8వ తారీఖు అనగా రేపు ఆదివారం రోజు చిలకలూరిపేట పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుపుతున్నాము. దీనికి గాను మరి మనకు అందుబాటులో ఉన్న 3 రాష్ట్రాల నుంచి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి అలాగనే మన ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. అట్లాగే భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలకి తన జీవితాన్ని అర్పించి ఈ ప్రజల సంక్షేమం కోసం, బాగు కోసం ఉన్నతికి పాటుపడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఏ వర్గాల కోసం అయితే పాటుపడ్డాడో, ఏ వర్గాల కోసం అయితే తన నిరంతరం శ్రమ చేసి ఉన్నత విద్యను అభ్యసించి ఆ యొక్క ఉన్నత విద్య యొక్క విలువలను ఈ భారతదేశ సమాజానికి ఎట్లా అవపోసన పట్టి వాళ్ళకి ఏ విధంగా సంక్షేమం, అభివృద్ధి, వాళ్ళ యొక్క ఉన్నతి లక్ష్యాలకి దోహదపడతాయో ఆ యొక్క ఉద్దేశాలని ప్రస్తుత ప్రభుత్వాలు ఈ యొక్క మనం చూస్తున్నాం. రోజు అనేక సంఘటనలు భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా నిర్వీర్యమైపోయే కార్యక్రమాలను యొక్క పాలకులు తీసుకుంటున్నారో, ఆయన ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మేధావులు, ఉన్నతులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఆ యొక్క రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న వాళ్ళు అనేక మంది విద్యావేత్తలు, పరిశోధకులు కూడా వీటిని పరిగణనలో తీసుకొని దీనికి విరుగుడుగా ఆయన యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క రాజ్యాంగ మౌలిక అంశాలని కాలరాస్తున్న యొక్క ప్రభుత్వాలకి బుద్ధి వచ్చే విధంగా రాజ్యాంగ పాఠాలని ప్రతి ఒక్క 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా రాజ్యాంగ సూత్రాలని పాఠ్యాంశాలుగా ప్రవేశపెడితేనే ఈ యొక్క మానవ విలువలకి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకు విలువ ఉంటుందని, అదే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళిగా భారతదేశం యావత్తు ఇవాళ రాష్ట్రపతి దగ్గర నుంచి పంచాయతీ ఆఫీసులోని అటెండర్ దాకా కూడా ఆయన యొక్క విలువలను, ఆయన యొక్క మాటను, ఆయన యొక్క గౌరవాన్ని కొనియాడుతుంటారు. కానీ ఆయన యొక్క సిద్ధాంతాలని, ఆయన చెప్పిన సూత్రాలను కూడా ఎవరు పాటించకపోవటం అనేది దురదృష్టకరం. ఈ యొక్క దురదృష్టకర పరిస్థితుల్లో మరలా సమాజాన్ని పునర్నిర్మించాలంటే భారతదేశంలో అత్యున్నతమైన విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల 80 కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశం యొక్క మూల సూత్రంగా పరిగణించబడాలి. ఈ విలువలను తీసుకెళ్ళడానికి ఆయా ప్రాంతాల్లో కృషి చేస్తున్న మహోన్నతమైన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన ఈ దేశానికి చెప్పిన సందేశాన్ని, అత్యున్నతమైన విలువల్ని మనం కాపాడవలసిన బాధ్యత యువతరం మీద ఉన్నది. కాబట్టి నాదెళ్ల మండలం గణపవరం గ్రామ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత జనబంధువు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దారా కొండయ్య, కిలారు హనుమయ్య, హరిబాబు, కాటు కృష్ణ, కొల కోటేశ్వరరావు, కొప్పుల బసవయ్య, కొప్పుల శ్రీను, గుర్రం ఆంజనేయులు, సింగయ్య, బాబావలి తదితరులు పాల్గొన్నారు. చేసి రీసెంటర్తో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.